అట్లాగేం లేకుండా నోటిఫికేషన్ ఇచ్చేసాక కానీ ప్రభుత్వానికి తెలియలే. అక్కడ ఆమె మీద వాళ్ళ కోపం పెంచుకుని ఏదో వాళ్ళు గొడవ పడ్డట్టున్నారు. అందుకని ఇక పూర్తిగా వాళ్ళకి సరెండర్ అయిపోయింది ఆవిడ. ఎందుకు వచ్చిన గొడవ మనకి అన్నటువంటి. ఓవరాల్గా ప్రజలకి ఈ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోవడం క్రిందటిసారి జరిగింది. ఇప్పుడు అసహించుకునే స్టేజ్ వచ్చింది. క్రిందటిసారి జరిగింది ఏంటయ్యా అంటే ఈ ముందు నామినేషన్లు వెయ్యనీయకుండా అడ్డుపడ్డటువంటిది. అప్పుడు కలసికట్టుగా బలంగా ఉన్న చోట్ల వేసారు నామినేషన్స్. ఇక్కడ వచ్చేటప్పటికి అట్లా కాదు, నామినేషన్స్ వెయ్యనిచ్చి చివరికి ఎలక్షన్స్ దగ్గర తేడా చేయటం అనేటటువంటిది. ఓవరాల్గా ఏంటంటే మనకి ఈ ఎన్నికల తర్వాత నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మావాడు ఎంత వెధవైనా మంచోడే, ఎదుటివాడిలోని వెధవాయిత్వాన్ని మాత్రమే మేము తప్పుపడతాం అనే తరహా చదువుకున్న వెధవల సమస్య ఒకటి ఎక్కువైంది ఇప్పుడు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. చదువుకున్న వాడే వెధవాయిత్వాన్ని సమర్థిస్తే ఇక సమాజం ఎటుపోతుంది? మనం ఆ రోజున తప్పు పెట్టాం, ఏంది ఏకగ్రీవాలు అర్థం ఉందా అర్థం ఉందా అన్నటువంటిది. అట్లాగే అదేది నామినేషన్లు వెయ్యనీయకపోవడం ఇదేం రాక్షసత్వాన్ని మాట్లాడుకున్నాం మనం అప్పుడు. తప్పును తప్పుగానే మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఇదైనా తప్పే, తప్పునుగానే మాట్లాడుకోవాలి. అది ఇక్కడ గుర్తు. కానీ ఒకటి సార్, ఇప్పుడు పులివెందుల్లోనే ఇలా జరిగింది, రాయలసీమ ప్రాంతం, వైఎస్ ఫ్యామిలీ మొత్తం ఉండే ప్రాంతం, రేపొద్దున స్థానిక ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. రాష్ట్రం అంతా ఒకవేళ ప్రభుత్వం